శక్తి స్తోమత ఉంటే ఈరోజు ఎవరు ఆపారు వాళ్ళని? యుద్ధం చేయమనండి, వీఆర్ రెడీ ఫర్ ఇట్. ఇన్ఫాక్ట్ అమిత్ షా గారు చాలా క్లియర్ గా చెప్పారు, మళ్ళీ ఇండస్ వాటర్ ట్రీటీ ఉండదు అని చెప్పారు. అఫీషియల్ మనం సస్పెండ్ చేశాం కానీ దాన్ని మళ్ళీ రివైవ్ చేసే సమస్య లేదు అని చాలా స్పష్టంగా చెప్పాము. ఈసారి అంటూ ఏమైనా జరిగితే కనుక ఆ ఇండస్ వాటర్ ట్రీటీ ఒకవేళ చర్చలు అంటూ జరిగితే కనుక, అది ఎప్పుడు జరుగుతుందో నాకు తెలియదు, ఒకవేళ జరిగితే కనుక షరతులు మనమే పెట్టబోతున్నాం. కాబట్టి మన షరతుల ఆధారంగానే వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి, అంతకు మించి వాళ్ళకి ఆప్షన్ లేదు. కాబట్టి ఇవి అఫ్ కోర్స్ ఆ ట్రీటీలో, నెహ్రూ గారు చేసిన ట్రీటీలో దౌర్భాగ్యమైన స్థితి ఏంటంటే దాంట్లో ఎవరు కూడా ఇండివిజువల్ గా దాన్ని విత్డ్రా చేసుకోవడానికి వీల్లేదు. అందుకనే ఒక కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ లో మనకు వ్యతిరేకంగా జడ్జిమెంట్ కూడా వచ్చింది ఒక 4-5 రోజుల క్రితం. దాని ఆధారంగానే వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. యుద్ధం చేయమందాం, వాళ్ళని ఎవరిని ఆపారా? ఎవరు ఆపట్లేదే. ఒకవేళ వాళ్ళు యుద్ధం మొదలు పెట్టినా ఆపమని చెప్పి వాళ్ళ ఆర్మీకి జీతాలు IMF నుంచి వస్తున్నాయి. కాబట్టి అటువంటి దేశం మన మీద యుద్ధం చేసే స్తోమత వాళ్ళకు ఉందా? ఏమో IMF ఇంకొక $2.3 బిలియన్ ఇవ్వచ్చేమో కదా సార్. దర్ ఇస్ అ పాసిబిలిటీ విచ్ వి కెనాట్ రూల్ అవుట్. ఫైన్ ఇచ్చినా ఇవ్వచ్చు, కానీ బట్ పాయింట్ ఇస్ వాళ్ళ కెపాసిటీ ఏంటో మనకు బాగా తెలుసు. వాళ్ళ కమర్ జావేద్ బాజ్వా ఇదివరకు ఉన్నటువంటి సైన్యాధ్యక్షుడు ఆయన చెప్పాడు, భారతదేశం యుద్ధం చేయాలంటే మనకు జీపుల్లో వేసుకోవడానికి పెట్రోల్ డీజిలే లేదు మన దగ్గర అన్నాడు. ఇన్ఫాక్ట్ ఈసారి ఆపరేషన్ సింధూర్ లో మన నేవీ బరిలోకి దిగలేదు. ఇప్పుడిప్పుడు వస్తున్న వార్తలు ఏంటంటే మనకు నేవీ వాళ్ళ కంప్లీట్ కరాచీ పోర్ట్ ని, కరాచీలో ఉన్నటువంటి వాళ్ళ అసెట్స్ అంటే వాళ్ళ షిప్పులు, కార్వెట్లు, డిస్ట్రాయర్స్, వాళ్ళ సబ్మరీన్స్ అన్నిటినీ లాక్ చేసి పెట్టారు. అంటే ఇక్కడ ఢిల్లీ నుంచి ఆర్డర్ వచ్చి ఉంటే కనుక 1-2 గంటలలో మొత్తం కరాచీని ధ్వంసం చేసి ఉండేవాడు. ఆ దేశం 4 ముక్కలై ఉండేది. రాజ్నాథ్ సింగ్ గారు INS విక్రాంత్ మీద వెళ్ళి, అంటే నేవీ ఆపరేట్ చేయలేదు, కొంచెం డిసప్పాయింట్ అయ్యారు వాళ్ళు. సో వాళ్ళని కొంచెం సముదాయించడానికి ఆయన వెళ్ళారు, INS విక్రాంత్ మీదకి వెళ్ళారు. వెళ్ళి చెప్పారు, నేవీని బరిలోకి దించుంటే పాకిస్తాన్ అనే దేశం ఉండేది కాదు అని అఫీషియల్ గా దేశ రక్షా మంత్రి స్పష్టంగా ఆయన చెప్పారు. కాబట్టి నేవీ బరిలోకి దిగిందంటే కనుక వాళ్ళకి సప్లై ఉండదు. వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ టేక్ ఆఫ్ అవ్వాలంటే దానికి ఇంధనం కావాలి కదా, అది సప్లై కట్ చేస్తారు, మనం ఇంకేం చేస్తారు వాళ్ళు. అలాగే F-35J-35 తీసుకుంటున్నారు వాళ్ళు, 35A చైనా నుంచి తీసుకుంటామంటున్నారు. ఆ విమానం ఏంటో ఈరోజు దాకా ఎవరు చూడలేదు. ఈవెన్ PLA ఎయిర్ ఫోర్స్ కూడా ఇంతవరకు ఇండక్ట్ అవ్వలేదు. అది ఏదో మేము చేసామని బూచి అంటున్నాడు, మీకు ఇస్తున్నాం అంటున్నాడు. వాడు మా దగ్గర వచ్చేసింది 5th జనరేషన్ ఫైటర్, మేము కొట్టేస్తామని వీళ్ళు ప్రగల్భాలు కలుపుతున్నారు. సరే వచ్చింది మీ దగ్గర, ఎయిర్ క్రాఫ్ట్ పెట్టుకున్నారు, అసలు టేక్ ఆఫ్ అవడానికి రన్వేలు ఉంటాయా మీకు? మొదటి దాంట్లోనే రన్వేలు, వాళ్ళ హ్యాంగర్స్, వాళ్ళ కమాండ్ సెంటర్స్ అన్ని కొట్టేస్తాం మనం. ఎందుకంటే మన చేసింది అదే కదా. మనం మొదటి రోజు మనం ఉరికినే టెర్రరిస్ట్ క్యాంపులు కొట్టి ఊరుకున్నాం. అప్పటి వరకు స్టేట్ యాక్టర్, నాన్ స్టేట్ యాక్టర్ ఇంకా మనకు ఆలోచన ఉంది. అది రెండో రోజు ఏం చేసాం, వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ కొట్టాం, చెక్ చేసాం వాళ్ళ శక్తి ఎంత ఉన్నది, చైనీస్ నిజంగా వాళ్ళకు శక్తి ఉందా లేదా చెక్ చేసాం. ఎప్పుడైతే వాళ్ళు ఎయిర్ డిఫెన్స్ కొట్టామో ఇంకా మనకు అర్థమైంది వీర వేయాలని చేయొచ్చు. మూడో రోజు వాడు మళ్ళీ మన మీద దాడి చేసి సిర్సా మీద వాడు షహీను, ఫటఫ్ ఇవన్నీ, ఫతా ఇవన్నీ కొట్టడం మొదలు పెట్టేసరికి ఇలా కాదురా బాబు అని చెప్పి వాడిని వెళ్ళి చావచేత కొట్టొచ్చాం. కాబట్టి వాడు ఎస్పెషలీ మనకు నూర్ ఖాన్ ఎయిర్ బేస్ లో కొట్టేసరికి అమెరికా దిగి వచ్చింది. ముందు అమెరికా ఆపండి రా బాబు అని అమెరికా పరిగెత్తి వచ్చి 10 గంటల ముందర దాకా వద్దు, మీరు మీ ఇష్టం, మీ చావు మీరు రావండి అన్నటువంటి JD వ్యాన్స్ 10 గంటల్లో మళ్ళీ ఆపండి తిరిగి వచ్చారు. ఎందుకు? కాబట్టి మనకు ఆ క్షమత ఉంది, మన శక్తి ఏంటో ఈరోజు వాళ్ళందరూ చూశారు, స్టన్ అయిపోయారు ప్రపంచం అంతా. ఈరోజు బ్రెజిల్ మనల్ని అడుగుతోంది, మాకు ఆకాశం ఇవ్వండి అని అడుగుతోంది. బ్రహ్మోస్ గురించి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకో 10 దేశాలు అడుగుతున్నాయి బ్రహ్మోస్ గురించి. కాబట్టి మన డిఫెన్స్ ఇండస్ట్రీ అన్నది ఈరోజు ప్రపంచం అంతా చూస్తున్నారు. మన డ్రోన్ టెక్నాలజీ, మనకు ఉన్నటువంటి డ్రోన్ కంపెనీస్ అన్నిటి కూడా విపరీతమైన ఎంక్వైరీస్ వస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా. కాబట్టి సడన్ గా భారతదేశం అనేది ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్నదా అని చెప్పి అందరూ చూస్తున్నారు వాళ్ళు. కాబట్టి పాకిస్తాన్ నిజంగా ఇటువంటి పిచ్చి పని ఏమైనా చేసేటువంటి ప్రయత్నం చేస్తే దాన్ని ఎలా చావగొట్టాలో మనకు కూడా తెలుసు. ఒకవేళ మన డ్యాముల మీద వాళ్ళు ఏదైనా దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారంటే ఫస్ట్ మనం దాన్ని ఎదుర్కోగలం. పొరపాటున ఏదో ఒకటి మిస్ అయ్యి ఒకసారి డ్యామేజ్ అయ్యింది అనుకుందాం, మన ఏదో డ్యామ్ కూడా డ్యామేజ్ అయ్యి దాంట్లో నీళ్ళు కారిపోవడం ఇటు ఏమైనా జరిగిందంటే వాళ్ళకున్న 2-3 డ్యాములు మనం ఈజీగా పేల్ చేయొచ్చు. వాళ్ళకున్నది తార్పేలా, తర్వాత ఇంకేదో 1-2 ఉన్నాయి వాళ్ళకి. ఆ 2-3 డ్యామ్స్ మనం ఎప్పుడో పేల్ చేయొచ్చు. మంగళా డ్యాము ఇవన్నీ కొట్టేయచ్చు. మనం ఎంతసేపు పడుతుంది మనకి? కాబట్టి వాళ్ళు మనతో పెట్టుకోవడానికి వీల్లేదు. మన దగ్గర ఇప్పుడు లేటెస్ట్ గా మీరు బహుశా మీ ఛానల్ కూడా మీరు ప్లే చేసి ఉండొచ్చు, చెప్పుండ ఆ వీడియో చేసి ఉండొచ్చు. మనము అగ్ని 5 ని బంకర్ బస్టర్ గా వాడబోతున్నాం. అవును.
అగ్ని 5 తో పాటు ప్యారలల్ గా K6 కూడా రాగబోతుంది కదండి, ఇంకొక హైపర్సోనిక్ మిసైల్. కరెక్ట్. ప్లస్ హైపర్సోనిక్ మిసైల్ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా లాస్ట్ స్టేజెస్ ఆఫ్ టెస్టింగ్ లో ఉంది. అది ఇండక్ట్ చేయబోతున్నాం. అదే సబ్మెరైన్ లాంచింగ్ హైపర్సోనిక్ మిసైల్ అది. K6 హైపర్సోనిక్ కాదు, సూపర్ సానిక్ ప్రస్తుతానికి. ఇంకా హైపర్సోనిక్ మన బరిలో దిగలేదు. టెస్టింగ్స్ అయిపోయినాయి, అది ఫీల్డ్ ట్రయల్స్ అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ ఇండక్షన్ స్టేజ్ లో